వెల్కమ్ టు అవర్ ఛానల్. కళ్యాణ్ అండ్ ఎమ్ము అబ్బాబాబు ఏమైనా కాంబినేషన్, డెడ్లీ కాంబినేషన్. ఈ రోజే కాదు రేపు కూడా అల్లాడించేస్తున్నారు. మామూలుగా అల్లాడించట్లేదు, టాస్క్ అదిరిపోయింది వాళ్ళిద్దరు. కళ్యాణ్ ఆ కంబ్యాక్ ఉందో చూడు, మామూలు కంబ్యాక్ కాదు. దట్టు టాస్క్ ని ఎంజాయ్ చేస్తూ ఆడాడు. మళ్ళీ మధ్యలో ఎవరిని రీతునేనా ఓమ్మా అంటే ఫస్ట్ టైం ఆ ఓమ్మా వర్డ్ పాజిటివ్ గా వినపడింది నాకు. సో అది చాలా అంటే చాలా బాగా ఆడుతున్నారు వీళ్ళిద్దరూ. టాస్క్ లో ఇచ్చి పడేశారు. ఇంకా హరీష్ గారు మాత్రం లాస్ట్ టాస్క్ ఆడారు చూడు, ఇద్దరు ఈక్వల్ గా ఆడారు. కళ్యాణ్ చాలా తెలివిగా టైర్ తో తన్ని లాక్ చేశాడు, కానీ హరీష్ గారిని చాలా చాలా బాగా ఆడారు. ఆయన చాలా చాలా బాగా ఆడారు. ఇంకా అందుకంటే ఏం మాట్లాడాలో చెప్పాలో తెలియదు, కానీ వీళ్ళ ముగ్గురు బాగా ఆడారు. అండ్ రాము కూడా బాగా ఆడాడు. అండ్ శ్రీజ, దివ్య ఫస్ట్ ఈ బాల్ టాస్క్ ఫస్ట్ 2 rounds బాగా ఆడారు. ఎందుకంటే లాస్ట్ వరకు వీళ్ళిద్దరే మిగిలేరు, రెడ్ టీమ్ అండ్ గ్రీన్ టీమ్. గ్రీన్ టీమ్ లో భరణి గారి కంటే వీళ్ళిద్దరు ఆట ఎక్కువ, దివ్య అండ్ శ్రీజ. సో అక్కడ దివ్య అండ్ శ్రీజ ఆడారు ఫస్ట్ 2 rounds. థర్డ్ రౌండ్ వచ్చేటప్పటికి పెన్ చేసుకున్నారు. అన్నెసరీ విషయంలో అన్నెసరీ ఆర్గ్యుమెంట్స్. ఆ మాత్రం అర్థమో లేదా శ్రీజ గాని దివ్య గాని వీళ్ళిద్దరూ కూడా బాగా పట్టుకోగలరు, విషయాన్ని బాగా అర్థం చేసుకోగలరు. అంతెందుకు డెమాన్ కూడా బాగా అర్థం చేసుకోగలడు. అక్కడ టీం అని లైవ్ చూడాలి, మీకు తెలుస్తుంది. ఒక్క విషయంలో కాదు తెలుసా, ఒక్క విషయంలో అయితే అనుకోవచ్చు, చెప్తా ఫస్ట్ ఇది అయిపోయి. అక్కడ ఏమని చెప్పారు, బ్లాక్ బాల్ పడితే ఎవరి వల్ల అయితే పడిందో ఆ టీంలోంచి ఒక ప్లేయర్ ని తీయాలి అని చెప్తే తనుజ ఫౌల్ ఆడావు నువ్వు వెళ్ళిపో అన్నాడు. అంటే పైకి మాత్రం డమ్ములాగా యాక్ట్ చేస్తున్నాడా, వాళ్ళందరూ టీమే కదా అని. సో వీళ్ళిద్దరికీ కూడా తెలీదా, అక్కడ ఆల్రెడీ డెమాన్ తప్పు చేస్తున్నాడు. నువ్వు ఏ టీంలో అయినా ఉండు, తప్పు జరుగుతున్నప్పుడు స్టాండ్ తీసుకోవాలి, కానీ నువ్వే తప్పు చేస్తే ఎలాగా? శ్రీజ, దివ్య అక్కడ జరుగుతున్న తప్పు అని తెలుసు, కానీ వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడం కోసం డెమాన్ చేస్తున్న తప్పును సపోర్ట్ చేస్తూ టీం అంటే వాళ్ళు కూడా టీమే, టీం అంటే వాళ్ళు కూడా టీమే అంటారు. వాళ్ళు కూడా టీమా? వాళ్ళు సపోర్టర్స్. జస్ట్ ఆ ఒక్క టాస్క్ కోసం, ఆ ఒక్క రౌండ్ కోసం మాత్రం సపోర్టర్స్. వాళ్ళని టీం అని ఎలా అంటారు? కళ్యాణ్ మాత్రం నిజంగా కళ్యాణ్ క్వశ్చన్ చేయకపోతే అక్కడితో అలాగే నడిచేదేమో అనిపించింది. మామూలుగా క్వశ్చన్ చేయలేదు, ఇచ్చి పడేసాడు అన్ని రకాలుగా. ఒక రకంగా టాస్క్ లో అండ్ ఒక రకంగా ఎవరైతే తనతో రాంగ్ గేమ్ ఆడుతున్నారో రీతు, అందులోంచి ఎందుకు తీయాలి, అందులోంచి బాల్ ఎందుకు తీయాలి అసలు? ఆ పిల్లోడు ఏదో ఎగరేసి వేసాడు అంటుంది. ఏం లేదమ్మా, ఆ పిల్లోడు చాలా బాగా ఆడాడు అండ్ పాస్ చెప్పేటప్పుడు కూడా ఆ పిల్లోడు ఎల్లో తర్వాత ఉన్నాడు. ఆ నెక్స్ట్ బాల్ కూడా ఆ పిల్లోడికి ఇవ్వాలి యాక్చువల్ గా. ఆ రీతు అందులో బాల్ తీస్తుంది అవసరమా? ఎప్పుడైతే ఈ గ్రీన్ టీమ్ ఫస్ట్ 2 టాస్క్లు బాగా ఆడారు, 2 rounds, థర్డ్ రౌండ్ ఎప్పుడైతే సపోర్టర్స్ కలిసారో మొత్తం అందరూ టాస్క్ ని పెంట చేశారు. వీళ్ళు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఆడుకుని రెడ్ టీం విన్ అయ్యారు, కష్టపడి విన్ అయ్యారు. డెమాన్ అసలు ఎక్కడ రెడ్ టీం ముందుకు రానివ్వలేదు, నిన్న నుంచి చూస్తున్నాం. ఫైనల్ గా కష్టపడి విన్ అయ్యారు, సూపర్ కష్టపడి విన్నారు. అండ్ ఈ డెమాన్ గురించి చెప్తే మర్చిపోయాను కదా, అయిపోయిందా? ఎంత అడ్డంగా దొరికిపోయాడు అంటే డెమాన్ ఏమంటున్నాడు లోపలికి కూర్చొని, హరీష్ గారు టీం అంటే టీము, సపోర్టర్స్ ఎందుకు అవుతారు అంటే నేను అలా అనుకున్నాను అని అన్నాడు. మళ్ళీ ఏమంటున్నాడు, వాళ్ళ 5గురిని కెప్టెన్సీ కంటెండర్స్ చేస్తారు అనుకున్నాను అంటే. ఎలా అడ్డంగా బుక్ అయిపోయాడు చూడు. ఆ వీడియో వేసి నాగార్జున గారు ఖచ్చితంగా క్లాస్ పీకాలి. ఇది ఒకటే అనుకుంటున్నారా, తను కావాలని చేశాడు, డమ్లాగా యాక్ట్ చేసి. ఈజ్ నాట్ డమ్, కావాలని చేస్తున్నాడు. నిన్న కూడా కావాలని చేశాడు, అండ్ ఈ రోజు ఇంకోటి కూడా చేశాడు. మనకి లైవ్ ఎపిసోడ్ లో కట్ చేశాడు కాబట్టి ఎపిసోడ్ వ్యూయర్స్ కి అర్థం కాదు. అదేంటో చెప్తా వినండి. ఇప్పుడు టాస్క్ ఇచ్చారు కదా, ఈ బాల్ టాస్క్ ఉంది కదా, టాస్క్ ఇచ్చిన తర్వాత ఒక్కొక్క టీం నుంచి హిట్టింగ్ ఎవరు చేయాలన్నది మాట్లాడుకున్నప్పుడు ఎల్లో టీం నుంచి రాము అన్నారు కదా, ఆ తర్వాత కరెక్ట్ గా సంజన వచ్చింది. ఏం జరిగింది, ఎందుకంటే అక్కడ హిట్టింగ్ లో కట్ చేశారు. అక్కడ ఏం జరిగింది అంటే సంజన గారు అంటారు, వద్దులే రాము వద్దు నేను వెళ్తాను అంటారు. యాక్చువల్ గా వాళ్ళు ప్లాన్ మార్చుకున్నారు, రాము ఈ పరిగెట్టేయడం బెటర్, సో ఇందులో నేను ఉండడం బెటర్ అని వాళ్ళు ప్లాన్ మార్చుకుని నేను వెళ్తా విత్ ఇన్ సెకండ్స్ అప్పుడే చెప్పేసింది. చెప్తే ఫస్ట్ ఏమో నో అంటాడు, ఆ తర్వాత ఇది లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నా అని ఒక వార్నింగ్ ఇచ్చినట్టు, ఇంకొకసారి హిట్టింగ్ మార్చుకోవడానికి వీలు లేదు అంటాడు. అంటే అని అప్పుడు ఇస్తాడనమాట. మరి నువ్వు లాస్ట్ ఛాన్స్ అన్నప్పుడు ఈ తనుజ వాళ్ళ దాంట్లో బాల్ లేకపోయేటప్పటికి మీరు ఎవరైనా హిట్టింగ్ ప్లేస్ మార్చుకుంటారా అంట. ఏం లేదు, హరీష్ గారి ప్లేస్ లో తనుజానో రీతునో పెట్టండి, హరీష్ గారు బయటకు వస్తారని. ఈ లోపు అంటే వాళ్ళకి ఆ టీంని ఎత్తేస్తాడు బిగ్ బాస్ అని తెలియదు కదా, తెలియక ముందు ఈ మాట అనేసాడు. అక్కడ అర్థంగా దొరికిపోయాడు. శ్రీజ క్వశ్చన్ చేసింది, అదేంటి ఇందాకే కదా నువ్వు అన్నావు, ఇప్పుడు ఎలా మారుస్తావు అని. కరెక్ట్ క్వశ్చన్ చేసింది అక్కడ, నిజమే కదా మరి. సో అది దొంగ, అలా అడ్డంగా దొరికిపోయాడు. దొంగ సంచాలక్, ఒక డంబలాగా యాక్ట్ చేస్తూ వాళ్ళ ఫ్రెండ్స్ కి మాత్రం ఫేవర్ చేసుకునే దొంగ సంచాలక్ ఆడాడు నిన్న. ఈ రోజు అసలు నచ్చలేదు నాకు. సో ఇంకో వరుసగా మాట్లాడుకుంటూ వెళ్దాం, లేదంటే కొన్ని పాయింట్స్ మిస్ అయిపోతాం. ఇంకొకరి గురించి మాట్లాడాలి కదా, రాము కూడా చాలా చాలా బాగా ఆడాడు.
బాగా ఆడిన వాళ్ళు అందరినీ చెప్పాను కదా. ఇంకోటి ఇక్కడే మాట్లాడుకుందాం. ఈ విమెన్ కార్డ్ కాన్సెప్ట్ నాకు అస్సలు నచ్చదు. నీవు ఇప్పుడు హరీష్ గారు ఒక బాయ్, ఒక జెంట్, చాలా పెద్ద అయినా 43 years ఆయన వెళ్ళి ఆడడానికి వెళ్తున్నారు. ఆయన వస్తున్నారు అంటే ఇది ఫిజికల్ టాస్క్ కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఉన్న 2 girls వచ్చారు. బర్నీ గారి టీం నుంచి 2 girls వచ్చారు. ఖచ్చితంగా హరీష్ గారు పట్టుకుంటారు, మిమ్మల్ని పట్టుకుంటారు. వద్దని మీరు అనలేరు, ఆయన కూడా పట్టుకోకుండా ఉండలేరు. పట్టుకోకుండా ఉంటే వాళ్ళ టీం ఎక్కడ గెలుస్తుంది? గెలవదు. ఆయన పట్టుకోవాలి. అలా పట్టుకునేటప్పుడు వాళ్ళు కావాలని అయితే చెయ్యరు కదా, పడుతుంది చెయ్యి, అటు ఇటు పడుతుంది. నువ్వు వాళ్ళని చూసుకుని చెయ్యండి అంటే చూసుకుని పట్టుకుంటారా? నువ్వు పట్టుకోరు కదా. నువ్వు ఆ తర్వాత వెళ్ళి కూర్చున్న తర్వాత దివ్య సారీ చెప్పింది, ఆ టైంలో నాకు వచ్చేసింది అన్నది, అది కాదు ఇంపార్టెంట్. నువ్వు ఇక్కడ గేమ్ లో ఆయన ఏం చేస్తాడు, ఇంకా తర్వాత చేతులు ఒకటి పట్టుకున్నాడు అండ్ కాళ్ళు పట్టుకుని సారీ చెప్పాడు. చేతులు పట్టుకుని కావాలని చేయలేదని చేతులు ఒకటి పట్టుకుంటే ఆమె ఎక్కడ ఆగుతుంది? వెళ్ళిపోతుంది కదా లాక్కుని. అలాగే వెళ్ళిపోయింది లాక్కుని. అది బెదిరించడం కాదా? ఒక ఉమెన్ కార్డ్ యూజ్ చేసి బెదిరించడం కాదా? నాకు అసలు నచ్చలేదు. అక్కడ పక్కన సంజన గారు ఆవిడ ఎమ్ముని ఒరే కొడక నాకు ఊపిరాడడం లేదురా, ఒరే కొంచెం సరిగ్గా పట్టుకోరా అంటుంది. కానీ ఒక్క మాట అన్నది ఎంజాయ్ చేసింది, ఆవిడ నవ్వింది. ఆ టాస్క్ లాగే ఆడింది. విమెన్ కార్డ్ యూజ్ చేయలేదు, నవ్వుకుంటూ ఒరే కొడక నాకు ఊపిరాట్లేదా ఎంత బాగా చూసుకుంది ఆవిడ. ఆ స్పోర్టివ్నెస్. సంజన గారు అందుకే చాలా మిస్టేక్లు చేస్తానే ఉంటారు మధ్యలో, మామూలు మిస్టేక్స్ కాదు, చాలా. ఈ రోజు కూడా దొంగతనం ఉంది చూడ, దొంగతనం నాకు అసలు నచ్చలేదు. సో ఇలా చాలా తప్పులు చేస్తూనే ఉంటారు. కానీ ఆవిడ చేస్తున్న ఈ పనులు ఉన్నాయి చూడండి, దానివల్ల ఆమె చేస్తున్న ఏవైతే నెగిటివ్ పనులు ఉన్నాయో అవన్నీ పోతున్నాయి, ఎగిరిపోతున్నాయి. నాకు ఎంత బాగా అనిపించిందో సంజన గారు ఆ ఎమ్ము పట్టుకున్నప్పుడు ఆ ఫేస్ లో నవ్వు పోనివ్వలేదు. ఆవిడకి మాత్రం డిస్కంఫర్ట్ ఉండదా? ప్రతి ఒక్కరికి డిస్కంఫర్ట్ ఉంటుంది. మీరు డిస్కంఫర్ట్ ఉంటే మీరు ఆడడం మానేయండి. ఆడితే నోరు మూసుకుని ఉండాల్సిందే, తప్పదు. ఏ డిస్కంఫర్ట్ ఉన్నా కానీ మీరు అవతల మీద వేయలేరు నిందలు. సో చూసుకుని పట్టుకోండి, అలా పట్టుకున్నారు ఇలా పట్టుకున్నారు అని అన్నది నాకు అసలు నచ్చలేదు. ఆ తర్వాత నువ్వు సారీ చెప్పుకో, ఏమైనా చెప్పుకో. ఇక్కడైతే ఆయన మెంటల్ గా డిస్టర్బ్ అయిపోయారు కదా, నీ కాళ్ళు పట్టుకుని సారీ చెప్పి గేమ్ డిస్టర్బ్ అయిపోతుంది కదా ఆయనది. నువ్వు సరిగ్గా పట్టుకోవద్దంటే ఆయన వదిలేస్తాడు. అయ్యో ఇది ఎటుపోతుందో అని చెప్పేసి ఆల్రెడీ ఆయన విషయంలో బయట కొన్ని ఉన్నాయని ఆయన ప్రాబ్లం ఉంది. సో ఇది నాకు అనిపించింది ఆయన దివ్య విషయంలో. ఆ తర్వాత సారీ అండి కావాలని రాలేదు, ఏదైనా చెప్పుకో, బట్ అలా టాస్క్ టైంలో అలా అనడం నాకు నచ్చలేదు. బట్ ఇమీడియట్ గా సారీ చెప్పింది కాబట్టి నేను ఇలా నెమ్మదిగా చెప్తున్నా, లేదంటే దివ్య గురించి ఇంకా గట్టిగా చెప్పుండేదాన్ని. సో అయిపోయింది. సో టాస్క్ లో ఇంపార్టెంట్ కవర్ చేసా. ఇప్పుడు వరుసగా మాట్లాడుకుంటే ఏం జరిగిందో మాట్లాడుకుందాం. సో ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే సంజన గారు పాపం హరీష్ అని చెప్పేసి హరీష్ కోసం ఫీల్ అవుతున్నారు. అంటే ఆయన ఒంటరిగా ఉండిపోతున్నారు, మూవ్ ఆన్ అవ్వట్లేదు అని చెప్పేసి. అండ్ ఆయన దగ్గరికి వెళ్ళి కూడా మాట్లాడితే మీరు మీ స్టేట్మెంట్ వెనక్కి తీసుకోండి, నేను ఆడవాళ్ళని అలా చూడను అంటే, అరే అది గేమ్ అండి, ఆ గేమ్ లో తను ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఆ సందర్భానికి తగ్గట్టు. ఇప్పుడు మీతో ఆడవిడే కదా వచ్చి మాట్లాడుతుంది, మీతోనే కదా ఆవిడ బాగా ఉండాలని అనుకుంటుంది. ఎందుకు? మీ మంచి కోసం. మీరు ఒంటరిగా ఉంటున్నారా, అలా ఉండొద్దు అని ఆవిడ అలా ట్రై చేస్తుంటే, లేదు మీరు స్టేట్మెంట్లు వెనక్కి తీసుకోండి అప్పుడు మాట్లాడతాను. హెచ్లో థర్డ్ హ్యూమరు, థర్డ్ హెచ్ రావాలంటే నాతో ఇలా మంచిగా ఉండాలంటే ఫస్ట్ మీరు కలవాలి కదా అందరితో. మీరు కలవకపోతే హ్యూమర్ ఎలా వస్తుంది? ఆవిడ అన్నిసార్లు, ఈ రోజు కాదు ఇంతకు ముందు కూడా వచ్చింది హరీష్ గారి దగ్గరికి, హరీష్ గారు కలవండి మాట్లాడండి అని చెప్పేసి. వినడు ఆయన. ఎప్పుడో ఒక చోట ఆయన రాజీ అవ్వాలి కదా నువ్వు గేమ్లో, లేకపోతే నువ్వు ముందుకేం వెళ్తావు? ఇంకా ఆమెకు చిరాకు వచ్చి ఈయన వేస్ట్ హౌస్ లో ఈ వారం వెళ్ళిపోవడం బెటర్ అంట. ఇంకా ఎన్ని చెప్పిన వినట్లేదు మరి ఆయన. ఇంకా అందుకు ఆవిడకి అలా అనిపించింది. అయిపోయిందా? నెక్స్ట్ టాస్క్ స్టార్ట్ చేశారు. స్వాపింగ్లు అయ్యాయి. ఈ స్వాపింగ్ ప్రకారం ఫైనల్ గా ఉన్న టీమ్స్ సుమన్ను, రాము, సంజన గారు, కళ్యాణ్, ఎమ్ము, ఫ్లోరా కూడా మనకి ఎపిసోడ్ లో పెద్ద ఏం చూపించలేదు, కానీ ఫ్లోరా అక్కడ ఈ బాల్స్ కొట్టిందా, బాల్స్ కొట్టడంతో పాటు ఆ ఫ్లోరా గారు ఒక్క విషయంలో కాదు చాలా విషయాల్లో నచ్చారు. బట్ సంజన గారికి ఈ ఏంటది సర్వెంట్ లా బిహేవ్ చేస్తున్నారు చూడు, అసిస్టెంట్ లాగా. సర్వెంట్ కాకపోతే అసిస్టెంట్ అనుకోండి, అసిస్టెంట్ లా బిహేవ్ చేస్తున్నారు చూడు, అది నచ్చట్లేదు, అది అస్సలు బాగోట్లేదు. ఆవిడ ఏదో చేస్తుంటే తప్పని చెప్పడం అనేసి ఈవిడ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఆ ఫుడ్ దాయడము, ఫుడ్ పట్టుకెళ్ళి శ్రీజాకి ఇవ్వడం ఎంత తప్పు, శ్రీజ ఫుడ్ తినడం కూడా అంతే తప్పు. ఎందుకంటే రూల్స్ ఇద్దరు బ్రేక్ చేశారు. ఇప్పుడు టెనెంట్స్ అందరూ మిగిలిన వాళ్ళు ఫుడ్ తినట్లేదా? ఆ ఫుడ్ శ్రీజ తినకపోతే శ్రీజ తప్పు, ఎందుకు తినదు? తినాలి. నువ్వు టెనెంట్ లో ఉన్నావు, వాళ్ళు ఏ ఫుడ్ పంపితే తినాలి. వాళ్ళు అన్ని రకాలు పంపుతున్నారో, కనీసం సాంబార్ అయినా డైలీ పంపుతున్నారు కదా వాళ్ళు. అంటే లాస్ట్ టైం అయితే పంపారు, ఈసారి కూడా అలా పంపుతున్నట్టున్నారు. ఆ సాంబార్ తిను, లేదా పొద్దున బ్రేక్ఫాస్ట్ నచ్చితే అది ఎక్కువ తిని, ఏదో ఒకటి చేసుకో. ఓనర్స్ ఫుడ్ వాళ్ళు పెట్టినా కానీ నువ్వు తినకూడదు. ఎందుకు? ఇద్దరు రూల్స్ బ్రేక్ చేయకూడదు.
లాస్ట్ టైము లాస్ట్ టెనెంట్స్ వాళ్ళని వీళ్ళు చాలా సార్లు హ్యుమానిటీ పేరుతో ఫుడ్ పట్టుకెళ్ళిస్తే వాళ్ళు ఏమన్నారు, మేము రూల్స్ బ్రేక్ చెయ్యం, రూల్స్ బ్రేక్ చేసి మాకు నష్టం అయితే మేము ఏం చేయాలి, సో మేము రూల్స్ బ్రేక్ చేయం, మీ ఫుడ్ మీరు వెనక పట్టుకెళ్ళండి అన్నారు. ఇక్కడ కూడా శ్రీజ రూల్స్ బ్రేక్ చేస్తున్నట్టే, వాళ్ళు ఇచ్చారు కాబట్టి తినేస్తానంటే కుదరదు, ఇద్దరిది తప్పే. వాళ్ళు టెనెంట్స్కి ఏ ఫుడ్ పెట్టారో అది తినాలి వీళ్ళు. ఆ సంజన కూడా నీకు దొంగలు ఉన్నారు జాగ్రత్త బోర్డు మెల్లో వేస్తానన్న తర్వాత కూడా హ్యూమానిటీతో చేశాను, శ్రీజ ఫుడ్ తినట్లేదు కాబట్టి ఇచ్చాను అంటే కుదరదు. నీకు రూల్ ఉంది, బిగ్ బాస్కి తెలియదు ఆ మాత్రం, బిగ్ బాస్కి ఆ మాత్రం బుర్ర లేకుండానే వీళ్ళని హింస పెట్టేస్తున్నాడా ఫుడ్ ఇవ్వకుండా, వీళ్ళకి ఏమీ హింస పెట్టట్లేదు కదా ఫుడ్ ఇవ్వకుండా, తినకపోతే వాళ్ళ తప్పు, వీళ్ళకి నచ్చిన ఫుడ్ పెట్టడానికి అదేం వీళ్ళ ఇల్లు కాదు. వాళ్ళు ఓనర్స్గా ఉన్నప్పుడు ఎంజాయ్ చేశారు, టెనెంట్స్గా ఉన్నప్పుడు ఏం ఫుడ్ ఇస్తే అది తినాలి. సో ఇక్కడ నాకు సంజన గారిది తప్పే, ఫ్లోరా గారిది తప్పే, శ్రీజాది తప్పే, ముగ్గురికి దొంగలున్నారు జాగ్రత్త బోర్డు వేయాలి మెళ్ళలో అని అనిపించింది. అండ్ లాస్ట్ లో సంజన గారు నిజంగా ఆవిడ నిజంగా చాలా మందికి ఆ ఫుడ్ తినిపించాలి, ఇవన్నీ చాలా చేస్తారు, అందులో హ్యూమానిటీ ఉంటుంది. బట్ ఇక్కడ చేసేటప్పుడు ఆవిడని గమనిస్తే కెమెరా చూస్తున్నారు. ఎందుకు చూస్తున్నారు మీకు తెలియదు అక్కడ 74 80 కెమెరాలు ఉంటాయి. ఆ కెమెరాల మధ్యలో మీరు ఒక ప్లేట్లో అన్నం వేసి పులిహోర వేసి అది జాకెట్లో పెడుతుంటే అక్కడ కెమెరాలు మిమ్మల్ని ఫోకస్ చేస్తున్నాయి, మీరు దొంగతనం చేస్తున్నది అన్నది ఆడియన్స్ తెలుసు అంటే ఇవన్నీ కావాలనే కదా సంజన గారు చేశారు. ఆవిడలో హ్యూమానిటీ లేదని నేను అంటలేదు, కానీ ఈ దొంగతనం కెమెరాల కోసం చేశారనే నాకు అనిపించింది. సో వీళ్ళ ముగ్గురికి కూడా ఎవరికి సంజన గారు ఎవరైతే ప్లాన్ లో మెయిన్ ఆర్టిస్టులు ఉంటారు కదా, సో అలాగే సంజన గారికి సపోర్ట్ చేసిన ఫ్లోరా, సంజన గారు ఇచ్చిన ఫుడ్ తిన్న శ్రీజ, ముగ్గురికి దొంగలు ఉన్నారు జాగ్రత్త వేసి వీక్ అంతా ఉంచాలి అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. చూద్దాం ఏం చేస్తారు. సో ఇదైందా, టాస్క్ స్టార్ట్ అయింది. భరణి గారు టాస్క్ ఎంజాయ్ చేద్దాం అని మొదలు పెట్టారు. ఆయన లైవ్ చూడాలి, లైవ్ కష్టాలు నిజంగా తెలుసా, లైవ్ భరణి గారు దివ్య కూర్చుంటే నాకైతే ఏడుపు వస్తుంది తెలుసా, నాన్ స్టాప్. దివ్య సెల్ఫ్ డబ్బా, భరణి గారి వైపు భరణి గారి సెల్ఫ్ డబ్బా, ఇంకో పక్కన హరీష్ గారు కూర్చుంటారు, ఆయన సెల్ఫ్ డబ్బా. ఏడుపు దక్కువ తెలుసా, భరించలేం మరీ అంత ఎక్కువసేపు సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుంటూ మాట్లాడితే వినలేము. నేనేదో సెల్ఫ్ డబ్బా అంటారు కానీ నేను కొట్టుకున్నబ్బా ఎప్పుడో ఒకసారి ఒక విషయం ఏదో చెప్పుకుంటాను, అలాగా అది కూడా నా అందం కోసం పొగుడుతాను, ఏదో సరదాగా చేస్తా, అది కూడా ఏదో సీరియస్ గా కావాలని చేయను నేను. ఏదో ఒక్కసారి వీళ్ళు అలా కాదమ్మా, గంటలు కూర్చొని చెప్పుకుంటానే ఉంటారు. రాత్రి కూడా జరిగింది, లైవ్ చూసిన వాళ్ళకి రాత్రి చూసిన వాళ్ళు తెలుస్తుంది. దివ్య అని అబ్బా భరణి గారు రాత్రి కూడా ఏడిపించారు, చూడలేము మనం అంతసేపు. ఇప్పుడు ఇది అయిపోయింది, ఎందుకో గుర్తొచ్చింది ఎంజాయ్మెంట్, భరణి గారు ఎంజాయ్మెంట్. ఈయన టాస్క్ ఎంజాయ్మెంట్ గురించి ఆలోచిస్తున్నారు కానీ బయట ఉన్న మా ఆడియన్స్ ఎంజాయ్మెంట్ కోసం కూడా కొంచెం ఆలోచించండి, కళ్ళలోంచి ఏడుపు వచ్చేస్తుంది అనిపించింది నాకు. బాబోయ్ టార్చర్ లైవ్ లో. అదే నేను ఇంతకు ముందు వీడియో చేసి పెట్టెళ్ళాను కదా, ఆ తర్వాత నుంచి అదే గోల. అది మళ్ళీ రేపు చెప్తాలే ఆ సెల్ఫ్ డబ్బాల్లో ఏమేమి జరిగాయి. అండ్ దివ్య గేమ్ ప్లాన్ కూడా ఒకటి ఉంది, అది కూడా డీకోడ్ చేద్దాం అనుకుంటున్నా, అది రేపు మాట్లాడుకుందాం. ఇప్పుడు టాస్క్ లోకి వెళ్ళిపోదాం, ఆల్రెడీ 30 minutes అయిపోయింది. సో అయితే నెక్స్ట్ టాస్క్ ఎంజాయ్ చేద్దాం అనుకున్నారు. ఇంకోటి సంజన శారీ కట్టుకుంది కదా, ఆ శారీ ఎంతో తెలుసా, 1,35,000 అంట ఆ శారీ. ఆవిడ మామూలుగా కూర్చొని ఏదో గొప్పలు చెప్పుకోవాలని కాదు, మామూలుగా తన శారీ గురించి ఎప్పుడో కొనుక్కున్న శారీ అంట యూజ్ చేద్దాము అంటే అంత రేటు పెట్టి కొనుక్కున్న శారీ మూలన ఉంది అన్నట్టు యూజ్ చేద్దాం అన్నట్టు చెప్పుకుంటుంది. పక్కనుండి మన కళ్యాణ్ బాబు నాకైతే బైక్ వచ్చేది, ఆ బండి వచ్చేది ఆ డబ్బులకి అంటున్నాడు ఆయన, ఆ పిల్లోడు. అది భలే అనిపించింది, అంటే మిడిల్ క్లాస్ థింకింగ్ అలాగే ఉంటది కదా, ఆ డబ్బులు నాకైతే బండి వచ్చేది అంటున్నాడు. ఏమో అర్థం కాలేదు, బండి వచ్చేస్తుంది అంటున్నాడు ఏంటి అని అర్థం కాలేదు. అదే బైక్ అని చెప్పేసి సైలెంట్ అయ్యాడు. సో అదైందా. నెక్స్ట్ వచ్చేసి టాస్క్ స్టార్ట్ అయింది. 4 పవర్ కార్డ్స్, 4 పవర్ కార్డ్స్. టాస్క్ గురించి మనం ఆల్రెడీ సంచాలక్ గురించి మాట్లాడుకున్నాము. ఫస్ట్ 2 rounds ఎవరు బాగా ఆడారు అన్నది కూడా మాట్లాడేసుకున్నాము. ఎల్లో టీం కొంచెం డల్ ఉంది పాపం, వాళ్ళు సరిగ్గా ఆడలేదు. అందులో బాగా ఆడింది ఎవరైనా అంటే రాము గారు బాగా ఆడారు. అండ్ నెక్స్ట్ సంజన గారు కూడా బాగానే ఆడారు. చెప్పాలంటే సంజన గారు ఆ రౌండ్ లో బాగానే ఆడారు. సుమన్ గారు నిన్న ఆడినంత ఈ రోజు ఆడలేకపోయారు. అండ్ వీళ్ళు నెక్స్ట్ రౌండ్ లో సపోర్టర్స్ గా వెళ్ళాలన్నప్పుడు ఏం జరిగిందంటే, ఎపిసోడ్ లో తక్కువ చూపించుంటుంటాడు. ఫస్ట్ రాము భరణి గారి టీంలోకి వెళ్ళాలనుకున్నాడు, కానీ తనూజ అండ్ రీతు ఏంటంటే మేము ఆ టీంలోకి వెళ్తాము అన్నారు. ఎందుకు, తనూజ ఏమో మా నాన్న నేను వెళ్తాను అంటది, ఇటువైపు ఏమో ఎమ్ము ఉన్నాడు, అటువైపు మా నాన్న ఉన్నాడు.
బట్ రీతు ఏమంటదంటే నేను భరణి గారికి సపోర్ట్ చేయాలని ఫిక్స్ అయ్యా, ఎందుకంటే కెప్టెన్సీ టాస్క్ లో నేను ఎమ్మోకి చేశాను, అప్పుడు భరణి గారికి అసలు నేను సపోర్ట్ చేయలేకపోయాను, నాకు ఛాన్స్ రాలేదు, ఇప్పుడు నేను భరణి గారికి చేస్తా అని చెప్పేసి చాలా క్లియర్ గా ఉంటది, బాగా చెప్పిందని అనిపించింది. బట్ ఆ తర్వాత ఏవైతే ఈ వాదనలు ఆ బాల్స్ తీయడాలు ఉన్నాయో అవి అనవసరంగా చేశారు అన్నారు. బట్ వాళ్ళు అలా అనవసరంగా చేస్తేనే కదా మనకి స్పైస్ కంటెంట్ వస్తుంది, అదొకటి ఉంది. సో వీళ్ళిద్దరూ ఇలా వచ్చారు కాబట్టి రాము ఆ కళ్యాణ్ టీంకి సపోర్ట్ చేశాడు అనమాట. బట్ ఆ రౌండ్ లో కళ్యాణ్ కూడా చాలా బాగా హెల్ప్ చేశాడు వాళ్ళకి, ఆ టీంకి. అండ్ సంజన కూడా నేను హెల్ప్ చేస్తా ఆ టీంకి అని వచ్చింది. సో వాళ్ళిద్దరు కూడా బాగా హెల్ప్ చేశారు, బాగా ఆడారు. మధ్యలో రాముని తనూజ కొట్టేశాడు అంటే కావాలని కొడతాడా? ఇక్కడ కూడా కళ్యాణ్ స్టాండ్ తీసుకున్నాడు రాము కోసం, బాగా అనిపించింది. ఇక్కడ స్టాండ్ తీసుకున్నాడు, అక్కడ రీతు బాల్ తీస్తే పట్టుకెళ్ళే అన్నాడు, నిజంగానే తప్ప అక్కడ రీతుది వేయిపించాడు. అండ్ డెమాన్ ఒక రాంగ్ డెసిషన్ తీసుకుని తనూజని అవుట్ చేస్తే తనూజని ఎలా అవుట్ చేస్తావు, సపోర్టర్ని ఎలా అవుట్ చేస్తావు, నువ్వు అవుట్ చేయాల్సింది ప్లేయర్ని కదా అంటే కళ్యాణ్కి బుర్ర ఉంది డెమాన్కి బుర్ర లేదు కాదు, కళ్యాణ్ రియల్ గా ఉన్నాడు, డెమాన్ డమ్ బ్యాక్ చేస్తూ వాళ్ళ ఫ్రెండ్స్ కి హెల్ప్ చేయాలనుకున్నాడు, ఇది జరిగింది. సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది అయిపోయిందా. సో మనం ఫస్ట్ టాస్క్ గురించి మాట్లాడేసుకున్నాం కదా. అండ్ రాము కొట్టాడు అని అంటది కదా, ఏం కొట్టాడమ్మా, ఎందుకు కొట్టేశాడు? ఆ టాస్క్ కింద మీద పడి దొల్లా ఆడుతున్నారే, అక్కడ శ్రీజ దొల్లు ఆడుతుంది, దివ్య దొల్లు ఆడుతుంది, రీతు దొల్లు ఆడుతుంది, వాళ్ళు ముగ్గురు కింద దొల్లుకుని ఆడుతున్నారు. నువ్వేమో ఆ కళ్యాణ్ ఏమో బాల్ ఇయ్యి ప్లీజ్ ఇచ్చి అంటే ఎందుకు ఇస్తాడు ఆ పిల్లడు బాల్? ఆ తర్వాత ఎమ్మో అంటాడు ఎమోషనల్ బ్లాక్ మెయిల్ ఎవరు చేసినా కూడా పడవద్దు, ఎందుకంటే వాళ్ళు మన ప్లేస్ లో ఉండి మనం వాళ్ళని బాల్ అడిగినా ఇవ్వరు. సో కళ్యాణ్ అలాంటి పని చేయకు, ఇవ్వకుండా మంచి పని చేసావని. సో ఇవ్వను, నా గేమ్ నేను ఆడుకుంటాను, నాకు చాలా అవసరం, ఎందుకంటే అవసరం. వీకెండ్ నాకు సార్ పీకిన క్లాస్ కి ఇప్పుడు కళ్యాణ్ ఇచ్చిన కమ్బ్యాక్ ఉంది చూడు, మామూలుగా లేదు, చాలా బాగుంది. ఇది చాలు కళ్యాణ్ గ్రాఫ్ పెరగడానికి అన్ని రకాలుగా. ఒకవైపు స్టాండ్ తీసుకున్నాడు, తప్పు జరిగితే క్వశ్చన్ చేశాడు, అండ్ టాస్క్ బాగా ఆడాడు, అన్ని రకాలుగా సూపర్ అనిపించాడు. అండ్ ఈ కళ్యాణ్ కదలడం మీరు గమనించారో లేదు, పాదరసంలా కదులుతున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు టాస్క్ ని, నవ్వుకుంటూ ఆడుతున్నాడు. ఎమ్ము కూడా ఎంత బాగా అటు పరిగెట్టి ఇటు పరిగెట్టి సూపర్ ఆడారు వీళ్ళిద్దరు అనిపించింది. అయిపోయింది, చాలా ఎక్కువ పొగిడేనా అంతే. నాకేంటంటే కోపం వస్తే అంతే ఎక్కువ తిడతాను, నచ్చితే అంతే పొగుడుతా అంతే. సో అది అయిపోయిందా. నెక్స్ట్ వచ్చేసి ఈ టాస్క్ విన్ అవుతారు రెడ్ టీం. లాస్ట్ రౌండ్ అయితే 8 బాల్స్ వేసారు రెడ్ టీం, కష్టపడి గెలుచుకున్నారు వాళ్ళు. నిన్న వాళ్ళకి జరిగిన అన్యాయం అంతా ఇంత కాదు, ఈ రోజు కష్టపడి గెలుచుకున్నారు. సో గెలుచుకున్న తర్వాత ఫస్ట్ కంటెండర్ తెచ్చుకున్న తర్వాత కళ్యాణ్ నాకు కావాలి అని అడిగితే నేను కూడా అంటే పాపం ఎమ్ము కూడా కష్టపడి ఆడిన కెప్టెన్సీ పోయింది కదా, అలా వచ్చేలా పోయింది. సో అందులో కూడా న్యాయం ఉంది ఎమ్ము అడగడంలో. ఫ్లోరా గారు కూడా ఆడారు, బట్ ఫ్లోరా గారు ఇందాక కూడా ఫ్లోరా గారి గురించి ఒక మాట చెప్పడం మర్చిపోయాను. ఫ్లోరా గారు కూడా ఆడారు, బట్ ఫ్లోరా గారి కంటే వీళ్ళిద్దరు కష్టపడ్డారు కాబట్టి మీ ఇద్దరిలో ఎవరు తీసుకున్నా పర్లేదు అని అన్నారు. ఇది ఇప్పుడు ప్రతి దానికి స్టాండ్ తీసేసుకుని నాకు ప్రతిదీ కావాలని గొడవ పడక్కర్లేదు. కొన్నిసార్లు నువ్వు వదులుకోవచ్చు ఛాన్సులు, నువ్వు వదులుకున్న అవతలకి వచ్చి ఇక్కడ ఫ్లోరా గారు కళ్యాణ్ అండ్ ఎమ్ముతో నాకు కూడా కావాలి, నాకు కూడా ఛాన్స్ కావాలి అని అన్నది అనుకోకాలేమో ఫ్లోరా గారు, ఖచ్చితంగా మనకు చిరాకు వస్తుంది. అరే నీకంటే వాళ్ళిద్దరూ కష్టపడ్డారు కదా, ఛాన్స్ వాళ్ళిద్దరికి వెళ్ళాలని, కానీ నువ్వే నీ అంతటి వాళ్ళకి ఇచ్చేసావు చూడు, అసలు మంచేనా, ఎంత మంచి ఆవిడ అని మనకి ఫీలింగ్ వస్తుంది. అదే ఆడియన్స్కి కావాల్సింది. నువ్వు ఏ టైంలో ఎలా డెసిషన్స్ తీసుకుంటున్నావు అన్నది కావాలి. ప్రతిదానికి అరిచేసినంత మాత్రాన, ప్రతిదానికి స్టాండ్ లా ఫీల్ అయిపోయినంత మాత్రాన కాదు. ఈ రోజు పవన్ కళ్యాణ్ ఏదైతే స్టాండ్ తీసుకున్నాడో దాన్ని స్టాండ్ అంటారు. ఈ రోజు ఫ్లోరా ఏదైతే బిహేవ్ చేశారో, ఎలాంటి నాన్ సెన్స్ చేయకుండా మీ ఇద్దరులో ఎవరు తీసుకున్నా నేను సపోర్ట్ చేస్తానని, అది ప్రాపర్ గేమ్ అంటే. అండ్ అదొకటే కాదు, ఫ్లోరా గురించి ఇంకో మాట చెప్పాలి. ఫ్లోరా రామును యువతుల దాంట్లోకి వెళ్ళిపోతా అన్నాడు కదా భారని గారి టీంలో, అప్పుడు కూడా ఫ్లోరా వెళ్ళి కూర్చుని ఫ్లోరా ఫ్రెండ్ అయింది కదా, సంజన గారి దగ్గర కూర్చొని రండి మాకు హెల్ప్ చేయండి అని అడిగింది. సో ఇవి కూడా చేసింది తను. సో అవి తను సైలెంట్ గా చేయడం వల్ల జనాలకు కనపడలేదు, అంతే చేసింది. అవి చూసిన వాళ్ళకి కనపడుతుంది. అదైందా. సో కంటెండర్ ఇద్దరిలో ఒకరు తీసుకోమంటే పాపం ఎమ్ము తగ్గి పెద్ద గొడవ వదిలే కళ్యాణ్కి ఇవ్వడం కరెక్టే కూడా అన్ని రకాలుగా. ఎమ్ము ఏంటంటే కెప్టెన్ అవ్వకర్లేదు, కెప్టెన్ కాకపోయినా తను సింగిల్ హ్యాండ్తో ఒక ఎపిసోడ్ నడిపించగల సత్తా ఉంది ఎమ్ముకి. సో కళ్యాణ్కి అవసరం లేదంటే టాస్క్ లేకపోతే తను సైలెంట్గా ఉంటున్నాడు. సో అలాంటి వాళ్ళ చేతిలో కెప్టెన్ ఉంటే ఇంకా మంచి డెసిషన్. చాలా బాగా ఆడాడు కాబట్టి కళ్యాణ్ ఎమ్ములతో పోల్చుకుంటే ఎమ్ము చాలా బాగా ఆడాడు. బట్ ఎమ్ము కంటే ఇంకా ఎక్కువ ఎఫర్ట్స్, ఒక 10% ఎక్కువ అనుకోండి పోని పెట్టాడు కళ్యాణ్. ఆ పాదరసంలో పరిగెట్టడం కానివ్వండి, ఇలా పరిగెడతాడు, ఒక బాల్ వేస్తాడు, అలా పరిగెడతాడు, ఇంకో బాల్ వేస్తాడు, వర్త్ ఇవ్వచ్చు. సో కంటెండర్ ఇచ్చారు.
అది అయిపోయిందా. నెక్స్ట్ ఆ మధ్యలో కొన్ని డిస్కషన్స్ జరిగాయి కదా. కెమెరా ముందు రాము ఏడుస్తున్నాడు. చాలా మందికి ఫేక్ అనిపించి ఉండొచ్చు, నాకు తెలియదు. నాకు ఎందుకు అనిపించలేదు, నాకు ఫేక్ అయితే అనిపించలేదు. అలాగని నేనేమి ఎమోషన్ ఫీల్ అయిపోలేదు. రాము ఏడుస్తుంటే నాకు కూడా ఏదో అంటే నేను అంటా కదా, అవతల వాళ్ళు ఏడుస్తున్నప్పుడు మనం ఎమోషన్ ఫీల్ అయ్యామనుకోండి, అది ఫేక్ కాదు నిజమని. సో అది ఈ రోజు నేనేమంత ఆ పిల్లోడు ఏడుస్తుంటే ఎమోషన్ లాగా ఏమి ఫీల్ అయిపోలేదు, కానీ మొత్తం ఫేక్ అనిపించలేదు ఆ పిల్లోడి ఏడుపులో. ఖచ్చితంగా చాలా మంది కెమెరా పెర్ఫార్మెన్స్ అని అనిపిస్తుంది, మొత్తం ఫేక్ అనిపించలేదు. నాకు ఎందుకు అనిపించలేదో తెలీదు. మేబీ తన హ్యూమన్ నేచర్ ఉంటది కదా, ఎవరైనా ఇంట్లోంచి బయటకు వెళ్తున్నప్పుడు వాళ్ళు ఇంటికి తిరిగి వచ్చే వరకు ఒక టెన్షన్ ఉంటది. సో ఆ పిల్లోడి మాటలో నాకు అది కనపడింది, అందుకు నాకు ఫేక్ అనిపించలేదు. మీరు బయటికి వెళ్ళకండి, వెళ్ళినా దూరం వెళ్ళకండి అంటే బయట సిచ్యువేషన్స్ బాగాలేదు కదా, ఎప్పుడు ఎవరు ఎటు వెళ్ళి ఇంటికి వచ్చే వరకు కూడా టెన్షన్స్. సో నాకు అది కనిపించడం వల్ల నాకు ఫేక్ అనిపించలేదు. మీలో ఎంతమందికి ఫేక్ అనిపించింది అన్నది చెప్పండి. ఇది అయిపోయిందా. నెక్స్ట్ సెకండ్ టాస్క్ స్టార్ట్ అయింది. అదే సెకండ్ టాస్క్ ఆల్రెడీ దివ్య హరీష్ గారి విషయం మాట్లాడుకున్నాను కదా. ఈ టాస్క్ లో శ్రీజ దివ్య ఇద్దరు బాగా ఎఫర్ట్స్ పట్టారు. దివ్య చాలా ఎఫర్ట్స్ బాగా పెట్టింది, బట్ నాకు ఉమెన్ కార్డ్ యూజ్ చేయడం నచ్చలేదు. మీరు అవతల వాళ్ళు జెంట్స్ ఆడుతున్నారని తెలుసు, ఆ టాస్క్ లో వాళ్ళు టచ్ చేయకూడదంటే వాళ్ళ టాస్క్ ఎలా వెళ్తుంది ముందుకి, వాళ్ళు మిమ్మల్ని ఆపాలి కదా, మీరు మాత్రం వాళ్ళని ఆపేయచ్చా? మీరేమో అక్కడ ఎవరు రీతు కదా ఉంది, రీతు ఆపేస్తాం. రీతు మర్చిపోయిన, రీతు గురించి చెప్పడం. రీతు కూడా ఈ టాస్క్ లో చాలా చాలా బాగా ఆడింది. సో మీరేమో రీతుని ఆపేస్తున్నారా? అంటే రీతు ఒక్కతే మీ ఇద్దరిని ఆపాలా? హరీష్ గారు జస్ట్ బొమ్మలా నిలబడాలా? అది నాకు నచ్చలేదు. ప్రస్తుతానికైతే అదే దివ్య ఆ తర్వాత వెళ్ళి సారీ చెప్పింది, కానీ నువ్వు ఆ టైంలో ఆయన్ని మెంటల్ గా వీక్ చేసావు, నీ జోలికి రాకుండా ఉండేలాగా. అది నాకు నచ్చలేదు. అందుకే నాకు ఈ విషయంలో సంజన గారు చాలా బాగా నచ్చారు. నా ఫస్ట్ రౌండ్ లో అయిపోయింది. కళ్యాణ్యము అవతలలో పాపం రాము పెట్ట, ఇంకొకళ్ళు ఎవరు అవతలలో ఫ్లోరానా, ఫ్లోరా ఈజీ వాళ్ళని కొంచెం ట్యాకిల్ చేయడం. అలాగని వీళ్ళ కష్టాన్ని తక్కువ చేయొద్దబ్బా కళ్యాణ్ వాళ్ళని. అంటే కొంతమంది అంటున్నారు కళ్యాణ్ లక్కు గిక్కు అని. లక్కు కాదు, చాలా కష్టపడ్డాడు ఆ పిల్లోడు. సో అది అయిపోయింది. థర్డ్ రౌండ్ మాత్రం మనిషిని పట్టుకోకుండా ఆడాలి. సో మనిషిని పట్టుకోలేదు, బట్ ఒక్కసారి మాత్రం కళ్యాణ్ హరీష్ గారిని తోసాడు. అలా తోసుకోవడాలు లేవు కదా, మరి అది డెమాన్ చూడలేదేమో. అలా ఎందుకు తోసావు అని అడిగితే చాలేదు, ఆ మాత్రానికి పనిష్మెంట్ ఇచ్చేసి ఎలిమినేట్ చేసి అంతేం లేదు. కావాలని ఏమై పదే పదే తోస్తే తప్పు, కానీ ఒకసారి అయితే తోసాడు. అండ్ హరీష్ గారు అయితే టచ్ చేయలేదు. ఒకసారి ఆపడానికి ట్రై చేశాడు, ఆయన కూడా లేదు టచ్ చేయకూడదు అంటే ఓన్లీ వీళ్ళు పట్టుకునే ఉన్నారు. లాస్ట్ లో లాక్ చేసాడు. ఇద్దరు చాలా బాగా ఆడారు. లాస్ట్ లో వీళ్ళ కింద చేత్తో పట్టుకోకుండా చాలా తెలివిగా లాక్ చేశాడు. దానివల్ల విన్ అయ్యారు. విన్ అయిన తర్వాత కిక్అవుట్ భరణి గారి టీంని చేయడంలో తప్పేమని అనిపించలేదు. వాళ్ళు భరణి గారు స్ట్రాంగ్ అనే కదా అందరూ ఆ టీంలోకి వెళ్ళాలి. భరణి గారు ఉన్నారు, శ్రీజ బాగానే ఆడింది టాస్క్లన్నీ, దివ్య కూడా చాలా బాగా ఆడింది. ఒక్క ఉమెన్ కార్డ్ యూజ్ చేసిందన్న మాటే కానీ తను కూడా చాలా బాగా ఆడింది. సో ఆ టాస్క్ లో వాళ్ళని తీస్తారు. నాకేమి వాళ్ళకంటే స్ట్రాంగ్ వేరే వాళ్ళంటే ఎల్లో టీం కాదు, ఇంకో టీం ఎవరు, హరీష్ గారి టీంతో పోలిస్తే వీళ్ళు బర్నీ గారి టీంని ఎంచుకున్నారు. మేబీ వాళ్ళు యాక్టివ్ గా ఉండి అని టాస్క్ లో ఆడుతున్నారు అని అయ్యి ఉండొచ్చు. సో నాకేం తప్పు అనిపించలేదు. యాక్చువల్ గా రీతు వాళ్ళ టీంలో సో అదే వాళ్ళు తీసుకున్నారు, తప్పని అయితే నాకు అనిపించలేదు వాళ్ళని తీసుకోవడం. సో ఇది ఇంకా 2 టాస్క్లు ఉన్నాయి. రేపు కూడా టాస్క్ లో ఇరగొట్టేస్తున్నారు. సో ఇది ఈ రోజు ఎపిసోడ్ పైన నా ఒపీనియన్. కిక్ అవుట్ లో మీరు ఏ టీమ్ ని అవుట్ చేస్తుంటే బాగుందని అనిపించింది నాకైతే. భరణి గారి టీం ని అవుట్ చేసినా, హరీష్ గారి టీం ని అవుట్ చేసినా ఒకటే. బట్ వాళ్ళ కాళ్ళు వీళ్ళు భరణి గారు అంతకు ముందు టాస్క్ లో లాస్ట్ వరకు ఉన్నారు కదా, ఆ టాస్క్ లో రీతు చాలా బాగా ఆడుతుంది పాపం తను టాస్క్లు. సో వాళ్ళది పెద్ద అసలు ఫస్ట్ రౌండ్ వాళ్ళు ఒక్క బాల్ కూడా వేయలేదు కదా. ఆ రకంగా చూసుకుంటే హరీష్ గారి టీం కంటే ఈ టీం ని అవుట్ చేద్దామని వీళ్ళు డిసైడ్ అయ్యి ఉంటారు. సో అది ఈరోజు ఎపిసోడ్ పైన నా ఒపీనియన్. అండ్ రేపు ఆ హిప్పో టాస్క్ లో ఏం జరిగింది అవన్నీ రేపు పొద్దున్నే పెడతా. మిడ్ నైట్ టాక్స్ అండ్ ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక చాలా పెద్ద వీడియో ఉంది, అది రేపు పొద్దున్నే అప్లోడ్ చేస్తాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. లైక్ చేయకపోతే లైక్ చేసి హైప్ ఇవ్వడం కూడా మర్చిపోకండి. టాటా.